నమస్తే అమర్నాథ్ గారు. నమస్కారం అండి. అమర్నాథ్ గారు, ఇప్పుడు కేవలం భారత్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరిలోనూ కూడా ఇదే చర్చ జరుగుతోంది. చాలా అంటే దయనీయమైనటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూస్తున్నాం. మనకు కనబడుతున్నది కొన్ని 27 జిల్లాల్లో చాలా భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ హిందూ అయితే చాలు ఎంత దారుణంగా గాయపరుస్తున్నారు, చంపేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు. ఇంత దారుణమైనటువంటి కండిషన్స్ ఈ మధ్యకాలంలో ఎక్కడ చూడాల. కేవలం ఒకే ఒక క్రైటీరియా మీద చేస్తున్నాం, అతను హిందూ అయితే చాలు వాడు ఏదో ఒక తరిమేద్దాము లేకపోతే చంపేద్దాము అనేటువంటి ఒక పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు భారత ప్రభుత్వం ఇప్పుడు కాళిదాస్ గారు చెప్పినట్టుగా ఒక 2 ఆప్షన్స్ చెప్పారు. ఒకటి, అక్కడి నుంచి మొత్తం అందరినీ తీసుకురావడం, ప్రాక్టికల్గా అది అంత తొందరగా అయ్యే పని కూడా కాదు. రెండోది, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక గట్టి హెచ్చరికనివ్వడము, వాళ్ళ భద్రత విషయంలో ఇప్పుడు కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఏంటి కమిటీ ఏం చేయబోతోంది? బట్ వాళ్ళని రక్షించాల్సినటువంటి బాధ్యత నైతికంగా మన మీద ఉన్నదా, లేదంటే కేవలం అది మన ఆ దేశ అంతర్గత వ్యవహారం కాబట్టి మనకేం అంత పెద్దగా మనం చేయగలిగినంత చేద్దాం, అంత ఎక్కువ మనం దాని మీద కన్సర్న్ చూపించాల్సినటువంటి అవసరం లేదంటారు? మొదటగా మన ప్రేక్షకులు అట్లాగే ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ మీకు నమస్కారం అండి. ఇప్పుడు ఇలాంటి సందర్భం జరగడమే ఒక పెద్ద చాలా శోచనీయ విషయము, అందరికీ చాలా బాధ అనిపించే విషయము. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా అక్కడ ఒరిజినల్ గా ఈ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది ఎనీ ముస్లిం కంట్రీలో. ఇప్పుడు అరబ్ స్ప్రింగ్ జరిగినప్పుడు కానీ, ట్యునీషియాలో జరిగినప్పుడు కానీ, ఆ తర్వాత జాస్మిన్ రెవల్యూషన్ జరిగినప్పుడు కానీ, ఎనీ ముస్లిం కంట్రీలో జరిగే ఇటువంటి ఎడ్యుకేషన్స్ యొక్క ఫైనల్ ఫలితము ఎప్పుడు కూడా చాలా నెగటివ్ గా ఉంటుందండి. మీరు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ వచ్చింది, ఇప్పుడు ఏం జరుగుతున్నది? ఆఫ్ఘనిస్తాన్ లో అడుక్క తింటున్నారు. ఆ తర్వాత ఇరాన్ లో ఒకప్పుడు చాలా అడ్వాన్స్డ్ కంట్రీ అయిన ఇరాన్ ఎప్పుడైతే ఇస్లామిక్ రెవల్యూషన్ జరిగిందో ఇప్పుడు ఇరాన్ పరిస్థితి ఏందో మనం చూస్తున్నాం. పాలస్తీనా, ఇట్లా ప్రతి కంట్రీలో ఎక్కడైతే ముస్లిం కంట్రీస్ లో ఎస్పెషల్లీ అజిటేషన్స్ త్రూ గవర్నమెంట్స్ ఫామ్ అయిన తర్వాత ఏ దేశం కూడా బాగుపడ్డదని చెప్పుకోవడానికి లేదు. సో బంగ్లాదేశ్ ఈజ్ అ రిటర్న్ ఆఫ్ కంట్రీ. సో బంగ్లాదేశ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి అగైన్ ఒక మళ్ళీ పాత బంగ్లాదేశ్ గా మారుతుంది అనే నమ్మకం అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ప్రధానమంత్రి అనే పేరు మీద ఏర్పడ్డ వ్యక్తి పక్కా సిఐఏ ఏజెంట్, ఆయన మహమ్మద్ యూనిస్. ఆయనను గత 15 సంవత్సరాల నుంచి కూడా సిఐఏ అమెరికన్ గవర్నమెంట్ పెంచి పోషిస్తూ వస్తున్నది. అతనికి సంబంధించిన ఫ్రెండ్స్ ఆఫ్ గ్రామీణ్ అని ఇట్లా ఒక పెద్ద ఆర్గనైజేషన్ రన్ చేయడానికి కావాల్సిన అన్ని రకాల వేరు విధాలను ఒక స్టెప్ బై స్టెప్ స్ట్రాటజిక్ గా వ్యూహాత్మకంగా ఆ దేశంలో ఒక పెద్ద రాడికల్ ఆర్మీని తయారు చేసేంత స్ట్రక్చర్ ను వాళ్ళు బిల్డ్ చేశారు. ఎప్పుడైతే స్టూడెంట్స్, నిరుద్యోగులు ఒక రకమైన ఎడ్యుకేషన్ లోకి, ఒక ఎమోషనల్ ఎడ్యుకేషన్ లోకి వచ్చారు. ఎందుకంటే ఈ 30% రిజర్వేషన్ అనేది ఇవాళ కాదు, 1971 నుంచి ఉంది. ఇవాళ కొత్తగా షేక్ హసీనా పెట్టింది కాదు. ఇన్ఫాక్ట్ 2018లో ఆమె మొత్తం రిజర్వేషన్ తీసేసింది. అసలు కారణమే కాదు, అసలు అది కారణం అది కాదు, అదొక ట్రిగ్గర్ పాయింట్. ఇప్పుడు భారతదేశంలో కూడా అది ఇదంతా ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ కన్స్పైరసీ. ఎవరైతే అమెరికన్ డెమోక్రాటిక్ ఫోర్సెస్, ఏవైతే లెఫ్ట్ లిబరల్ ఫోర్సెస్ ఉన్నాయో, ఈ లెఫ్ట్ లిబరల్ ఫోర్సెస్ ఏం చేస్తాయంటే ఇలాంటి ఒక ట్రిగ్గర్ పాయింట్స్. ఇప్పుడు మన భారతదేశంలో అప్పుడు అగ్రికల్చర్ లాస్ వచ్చినప్పుడు కూడా, 3 అగ్రి లాస్ వచ్చినప్పుడు కూడా, పాలసీస్ వచ్చినప్పుడు కూడా మొత్తం రోడ్ల మీద వందల వేల మంది కూర్చోవడము, ఉమెన్ చిల్డ్రన్ ను ముందర పెట్టడము, ఆ టెంట్లు వేసుకొని కూర్చోవడము, గోడలు కట్టుకోవడము. అక్కడ లోపలనేమో మీరు విజువల్స్ మనం చూసాం, లోపలనేమో మందు తాగుతూ ఉంటారు, బయటకు మాత్రం అమ్మాయిలు బుర్కాలు వేసుకొని, లేకుంటే సిఐఏ ఎడ్యుకేషన్ అప్పుడు. కానీ ఇలాంటి ట్రిగ్గర్ పాయింట్స్. లక్కీగా ఏంటంటే భారతదేశం చాలా గొప్ప దేశం కాబట్టి ఇక్కడ సనాతన ధర్మము ఇంకా మనల్ని కాపాడుతున్నది. సో కమింగ్ టు అవర్ డిస్కషన్, ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరిగిన విషయాల్ని మనం చూసినట్టయితే చాలా డీప్ గా మనం స్టడీ చేస్తే, బంగ్లాదేశీ ముస్లింలపై ఏదైనా దాడి జరిగితే హిందువులు ఎలా రియాక్ట్ అవుతారు అనేది భారతదేశంలో కూడా కనబడాలి. బంగ్లాదేశంలో ఉండే ఒక హిందువు మీద అటాక్ జరిగితే ఇండియాలో, భారతదేశంలో ఉన్న ఒక ముస్లిము కూడా దాని మీద రియాక్ట్ కావాలి. ఆ ఎఫెక్ట్ అవుతుంది కలగాలి. ఒక మాట ఇప్పుడు లెట్ మీ జస్ట్ కంప్లీట్ ఒకటే పాయింట్. అంటే ఇప్పుడు ఆ భయం లేనప్పుడు ఏమైతున్నదంటే అక్కడ హిందువులు ఏముంది, మనకు సంబంధం లేదు కదా అనే ఒక చేతగాని మాటలు ఇప్పుడు ఏ పార్టీ కూడా, అన్ఫార్చునేట్లీ
ఎక్కడనో పాలస్తీనాలో ఒక బాంబు దాడి జరిగితే, అక్కడ ఉన్న ముస్లింలకు దాడి జరిగితే, ఇక్కడ ఒక 100 మంది సెలబ్రిటీలు, పార్టీలు, ఇండి అలయన్స్, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే అందరూ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తారు. ఇంకో బారిస్టర్ గారు అయితే డైరెక్ట్ గా పార్లమెంట్ లో జై పాలిస్తానంటారు. అటువంటి సార్ మీరు చెప్పినట్టు ట్వీట్లు చేశారు, కొన్ని వందల ట్వీట్లు చేశారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో ప్రతి సెలబ్రిటీ ఈ రోజు లక్షల మంది హిందువులపై దాడులు జరిగితే, వేల అటాక్స్ జరిగితే ఒక్క ట్వీట్ లేదు. దే ఆర్ లిటరల్లీ హంటింగ్. ఇప్పుడు మీరు బంగ్లాదేశ్ లో చూస్తే పరిస్థితి, నేను చాలా కొంత అంటే మోటు మాటలలో చెప్పాలంటే, ఆర్మీ మొత్తం కూడా అక్కడ ఉన్న జిరూర్ రెహమాన్ యొక్క అంటే బంగబంధు యొక్క విగ్రహాలను కూల్చేయడానికి వాళ్ళు బిజీ అయిపోయినారు. వాళ్ళు పారలు, ఆ కత్తులు అవన్నీ పట్టుకొని, గొడ్డలు పట్టుకొని ఆ విగ్రహాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ జమియా ఇస్లామియా ఏదైతే జమాతీ ఇస్లాం అనే పేరు మీద ఉన్న ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉన్నదో, వాళ్ళందరూ హిందూ ఆలయాలను, హిందువులపై అటాక్లు చేస్తున్నారు, రేపులు, మర్డర్లు చేస్తున్నారు. మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నదనే మాకు అర్థమైతలేదు. అక్కడి గవర్నమెంట్ అసలు ఏర్పడి ఏం చేస్తున్నది అనేది మనకు అర్థమైతలేదు. సో అట్లీస్ట్ ఈ రోజు ఒక మంచి పరిణామం మీరు కూడా ఇందాక మెన్షన్ చేశారు. పరిణామం ఏం జరిగిందంటే, ఒక కమిటీ ఫామ్ చేశారు. అసలు అక్రాస్ ద బార్డర్ సిచ్యువేషన్ ఎట్లా ఉన్నది, ఎందుకంటే ఈ రోజు మన పక్క కంట్రీ హాస్టైల్ కంట్రీ, అక్కడ బార్డర్ ను మనం ఒకసారి ఓపెన్ చేశాం అనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ డిజాస్టర్. సో the first decision that is already taken is not to open the border. అంటే వాళ్ళ ఐడెంటిటీని గుర్తుపట్టడం కష్టం. అసలు మీరు ఏ సిస్టమ్ కూడా పనిచేయదు, ఎందుకంటే అసలు అది ఎందుకంటే ఇట్స్ ఎ న్యాచురల్ డిజాస్టర్. ఓకే. ఇప్పుడు మనకు ఒక భూకంపం వస్తున్నో లేకుంటే ఒక సునామీ వస్తున్నో ఏ విధంగా ప్రజలు రియాక్ట్ అవుతారో, అక్కడ జరుగుతున్నది కూడా అటువంటిదే. ఎందుకంటే ఒక 10,000 మంది వచ్చి ఒక ఇంటి మీద పడ్డారనుకోండి, ఇప్పుడు అక్కడ ఒక సింగర్ ఆయన గత ఎన్నో రోజులుగా ముస్లింలకు అట్లాగే ముస్లిం ఎడ్యుకేషన్స్ కు సపోర్ట్ చేసే పాటలు పాడే సింగరు, జస్ట్ బికాజ్ రాహుల్ ఆనంద్ అని అతను, బికాజ్ హీఈస్ అ హిందూ, వాళ్ళ ఇంటి మీద అటాక్ చేశారు, మొత్తం ఇల్లు మొత్తం కాల్చివేశారు. దే జస్ట్ లిటరల్లీ బర్న్ట్. మీరు చూసినట్టయితే అంటే అది వాళ్ళ యొక్క సంస్కృతి, వాళ్ళ యొక్క సంస్కారము. అటువంటి పరిస్థితులలో వాళ్ళ మీద అట్లా అటాక్స్ జరుగుతున్నప్పుడు ఇక ఇట్స్ నాట్ ఎ కొలాటరల్ డ్యామేజ్, ఇట్స్ అ డిజాస్టర్, ఇట్స్ అ సిస్టమిక్ డిజాస్టర్. ఎందుకంటే మీరు కొలాటరల్ డ్యామేజ్ అంటే 100 మందిలో ఒక్కరు చచ్చిపోవాలి, అంతేగాని 100 మందికి 100 మంది మీద ఒక 10,000 మంది పడి ఒక మాబ్ లాగా ఒక్కొక్క ఇంటిని టార్గెట్ చేసుకుంటూ అట్లా చేస్తున్నప్పుడు, మీరు బంగబంధు మూవీ ఇచ్చిన ఒక ప్రొడ్యూసర్ అండ్ హిస్ సన్ ఇద్దరిని చంపేశారు. ఇద్దరిని చంపుడు అంటే అట్లా కాదండి, 300 కిలోమీటర్లు దే వర్ హాంటెడ్. అంటే ఎంత కిరాతకంగా చంపారు. ఇట్స్ నాట్ అన్ ఎమోషనల్ మర్డర్, ఇట్స్ అ కోల్డ్ బ్లడెడ్ మర్డర్, ఇట్స్ అ బ్లడీ మర్డర్. సో వాళ్ళు ఒక లిస్ట్ తయారు చేసుకున్నారు. లిస్ట్ తయారు చేసుకుని ఎవరెవరిని చంపాలి, హిందువులను ఎట్లా కథం చేయాలి, ఏ విధంగా చేయాలనేది వాళ్ళు ఒక వ్యూహాత్మకంగా చేస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితులలో భారతదేశము వాళ్ళకు భయాన్ని రుచి చూపించాలి, లేకుంటే మాత్రం కుదరదు. ఇక్కడ ఉన్న పార్టీలు ఏవైతే చేతగాని పార్టీలు ఉన్నాయో, ఈ కాంగ్రెస్ పార్టీ లాంటి ఇండి అలయన్స్, కాంగ్రెస్ పార్టీ, వీళ్ళందరూ రియాక్ట్ కావాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు హిందూ సమాజము, నేను ఒక హిందూగా మాట్లాడుతున్నాను, హిందూ సమాజం ఈ రోజుకి కూడా మనం అంటే కళ్ళు తెరవకుంటే ఈ మొత్తం ప్రపంచంలో ఈ భూమండలం మీద హిందువులను కాపాడేది హిందువులే. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ బారిస్టర్ కు, వసదుద్దీన్ ఓవైసీ కు ఓట్లు వేసేటోళ్ళు, లేకుంటే ఇంకెవరికి ఓట్లు వేసేటోళ్ళు అందరికి కూడా ధమాకులు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ భూ ప్రపంచం మీద హిందువులను ఎవరైనా కాపాడేది ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు హిందువులే. సో మనది మనమే కాపాడుకోవాలి. ధర్మో రక్షతి రక్షిత అని ఎట్లా అయితే ఉన్నదో, అట్లా మన ధర్మాన్ని మనం ఎట్లా కాపాడుకుంటున్నామో మన సోదరులను, మన సోదరి మనమే కాపాడుకోవాలి. ఇది భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు ఈ రోజు గిట్ట నిద్రలు ఇవ్వకుంటే, రేపు పొద్దున ఇదే దేశంలో, ఇదే హైదరాబాద్ లో మనల్ని కూడా ఇదే విధంగా ఊచకోత కోసే రోజు వస్తుంది. మన దేశంలో అనేక పట్టణాలు ఇప్పటికే ఖాళీ అయిపోయినాయి. కేరళలో సగం కేరళ ఈ విధంగానే ఫేస్ చేస్తున్నాం. భయపడి వానికి సలాం కొట్టుకుంటూ బతికే పరిస్థితికి వచ్చినాం. We are living like a third class, fourth class citizens in Kerala, in our own country, in Jammu Kashmir, in our own country, in UP, in many places in our own country, in West Bengal, in our own country, we are living like that. రేపు పొద్దున వెస్ట్ బెంగాల్ కావచ్చు, కేరళ కావచ్చు, కాశ్మీర్ కావచ్చు, మరొక బంగ్లాదేశ్ కాకుండా దాన్ని సర్దుకోవాల్సిన ఇది రాబోయే ప్రమాదానికి ముందస్తు హెచ్చరిక అని డెఫినెట్ గా మనం చెప్పుకోక తప్పదు.
Okay. 100% ఈ రోజు మనం నిద్రలు ఇవ్వకుంటే, ఈ రోజు ఏదో మన ఇంటికాడ మనం మంచిగానే ఉన్నాం కదా, మనం ఇంత భూబదిని పడుకున్నాం కదా అని మాత్రం అనుకుంటే మాత్రం రేపు పొద్దున అదే డిజాస్టర్ మన ఇంటి దగ్గరకు వస్తుంది. అది ఖచ్చితం. ఎందుకంటే మనం ఇప్పుడు నిద్రలు ఇవ్వాలి, వాళ్ళందరూ మన సొంత అక్క చెల్లెలు, మన సొంత అన్నదమ్ముల్లాగా మనం ఈ రోజు ఫీల్ కాకుంటే మాత్రం నిజంగా సొంత అక్క చెల్లెలకు అన్నదమ్ములకు వచ్చిన రోజు మనం ఏం చేయలేం. బికమ్ హెల్ప్లెస్. 100% కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు అదే బంగ్లాదేశ్ లో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను, రాహుల్ ఆనంద్ అనే వ్యక్తికి ఆయన ఎప్పుడు పట్టించుకోలేదు. ఎక్కడో హిందువుల మీద అటాక్ జరిగిందంటే స్టిల్ హీ వాజ్ సపోర్టింగ్ ముస్లిం కమ్యూనిటీ, స్టిల్ హీ వాజ్ సింగింగ్ ఆల్ దోస్ గ్రేట్ యూలాజీస్. ఆ ముస్లిమ్స్ ఎట్లా హిందువులకు సపోర్ట్ చేశారనే విధం మీదనే ఆయన పాటలు పాడుతున్నాయి. ఆయన పాటలన్నీ మనం చూస్తే వాని ఇంటికాడికి వచ్చేంత వరకు మనకు అర్థం కాలే. ఈ రోజు మనం వాని గురించి బాధపడుతున్నాం. అన్ఫార్చునేట్లీ ఎందుకు, మన హిందూ సోదరుడు కాబట్టి మనం బాధపడుతున్నాం. నేను ముస్లింస్ చంపాలని నేను అనను, కానీ మనది మనం అయితే కాపాడుకోవాలి కదా. ఓకే అమర్నాథ్ గారు, ఐ విల్ కమ్ బ్యాక్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.